కెన్యాలో నైరోబీ సిటీలో ఉన్నాను. నైరోబీ అంటే కెన్యా క్యాపిటల్ సిటీ. అక్కడ నుంచి నేను ముంబాసాకి వెళ్ళిపోతున్నాను. ఇది కెన్యాలోని ముంబాసాకి వెళ్ళే రైల్వే స్టేషన్ అనమాట. చూడండి, చెప్పాను కదా నేను నైరోబీ నుంచి ముంబాసా వెళ్తున్నానని. ఇప్పుడు మేము వెళ్తున్నాము. చూడండి ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారో. వీళ్ళందరూ చాలా కంట్రీస్ నుంచి ఉన్నారు. ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి మీకు చాలా దేశాల మంది కనిపిస్తుంటారు ఇక్కడ నుంచి ఇక్కడ. సరే, ట్రైన్ వెళ్ళిపోదాం. ఓన్లీ వన్ ట్రైన్ మాత్రమే వెళ్తుంది వస్తుంది. మళ్ళీ మార్నింగ్ 8 o'clock, ఈవినింగ్ 3 o'clock అండ్ నైట్ 10 o'clock. దిస్ ఈజ్ ద ట్రైన్ టైం టేబుల్. మార్నింగ్ టైం ఏమో 6 hours టైం పడుతుంది, ఈవినింగ్ టైం ఏమో 5 hours టైం పడుతుంది. ఇంకో విషయం చెప్పాలి మీకు, ఇది 2017లో రీబిల్డ్ చేశారనమాట. ఇంతకుముందు 1967లో ఉంది కానీ రైల్వే ట్రాక్ అది మంచిగా లేదనమాట. దాదాపు 21 hours టైం పట్టేది ఇప్పుడు దాన్ని. ఎందుకంటే అది 20 km/h, గంటకి 22 kilometers పోతుంది. అంత స్లోగా వెళ్తుంది అనమాట. ఇప్పుడున్న ట్రైన్ ఏమో 6 గంటలలో వెళ్ళిపోతుంది అనమాట. దట్ ఈస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇన్ ద కెన్యా. చూడండి ఎలా ఉందో ముందర. చాలా బాగుంది కదా, చూడడానికి చాలా బాగుంది అండ్ వెరీ గుడ్ వ్యూ. వచ్చేసాం, ట్రైన్లో అయితే కూర్చున్నాము. మీకు ట్రైన్ ఎట్లుందో ముందు నుంచి చూపించిన కదా. ఇప్పుడు నేను కూర్చున్న సీట్ అనమాట. నేను తర్వాత పండరం ఇక్కడ కూర్చున్నాము. అండ్ ఇది ట్రైన్ ఎలా వెళ్తుందో చూద్దాం. అడవి మధ్య నుంచి వెళ్తుందంట. మొత్తం ఎనిమల్స్ అన్నీ చూడొచ్చు అంట. వి సా ద ఎనిమల్స్ రైట్? Of course, by the way. Everybody saw the animals. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ విండో. ఇప్పుడు నేను కెన్యా ట్రైన్లో ఉన్నాను. చూడండి ఎలా ఉంది ట్రైన్. చాలా బాగుంది ట్రైన్ అయితే. కాకపోతే ప్రతిసారి రేట్ పెంచుతూనే ఉన్నారంట. ముంబాసా అయితే వచ్చినాము. వచ్చి ట్యాక్సీలు అయితే కూర్చున్నాము. 350 shillings అంట. వెళ్ళాలి లోపలికి. వచ్చి కూర్చున్నాము. లోపలికి వెళ్ళాలి. ముంబాసా లోపలికి ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం ట్రావెలర్స్ అందరు ఇక్కడికే వస్తారు దాదాపు మ్యాక్సిమం. నెక్స్ట్ మంత్ అయితే ఫుల్ బిజీగా ఉంటుందంట. మీకు చూపిస్తాను చూడండి ముంబాసా యొక్క స్టేషన్ని. చూడండి అది స్టేషన్ చాలా బాగుంది. బాగుంది కదా స్టేషన్. తర్వాత మీకు మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం నేనైతే ముంబాసాలో ఉన్నా. కెన్యాలోని క్యాపిటల్ సిటీ నైరోబీ నుంచి ముంబాసాకు వచ్చినా అని చెప్పినా కదా. అయితే ఆ వీడియో కూడా పెడుతున్నా, నేను ఎడిట్ చేస్తూ ఉన్నా. టెల్ మీ బ్రో, వాట్ ఇస్ యువర్ నేమ్? My name is Steven Said. పండమాన్ చెప్పినా కదా పండమాన్ అని. పండమాన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. నాతో పాటు వస్తున్నాడు. ఇప్పుడు నేను వేర్ వీఆర్ గోయింగ్ రైట్ నౌ? We are going to Mombasa town. I'm going to show him the old town, the ferry, and the black market. Oh, nice. A black market is very good, but అంటే బ్లాక్ మార్కెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం డబ్బులు చేంజ్ చేసుకుంటే ఎక్కువ మనీ ఇస్తారంట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ థింగ్ అండ్ బ్లాక్ మార్కెట్? In black market, it is just people, the citizens. They have money. So when the tourists come or a local come, you want to exchange money. That is where they do it. Okay. So yeah, it is. They don't pay tax. It is not taxed. So that's why we call it black. Oh. Because the normal way you are supposed to pay tax to the government, etc., etc. But here it is you and me. We agree. Take your money. We go. They're giving to the more money also, right? Yeah. అంటే బ్లాక్ మార్కెట్ ఏంటంటే ఇప్పుడు మనం డాలర్స్ కానీ ఇండియన్ రూపీస్ కానీ మార్చుకోవడానికి, కెన్యన్ రూపీస్గా మార్చుకోవడానికి ఉంటుంది కదా. అలా మనం బ్యాంకులో వెళ్ళి మార్చుకోవాలి జనరల్గా. అయితే ఇలా అవుతుంది అనుకోండి, వాళ్ళు ట్యాక్స్ ఏం తీసుకోరు. డైరెక్ట్గా మన డాలర్స్ తీసుకుంటారు, లేకపోతే మన రూపీస్ తీసుకుంటారు. వాళ్ళ డాలర్స్ ఇచ్చేస్తారు, వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తారు, కెన్యా షిల్లింగ్స్ ఇచ్చేస్తారు అనమాట. అదే దానికోసమే అది బ్లాక్ మార్కెట్ ఉంటుంది. ఎక్కువ మనీ కూడా ఇస్తారు. మామూలుగా జనరల్గా డాలర్ ఒక $100 ఎట్లా ఇస్తారంటే 12,000 shillings ఇస్తారు. 2,200 ఏమో షిల్లింగ్స్ ఇస్తారు. అదే బ్లాక్ మార్కెట్ అయితే 1,300, 1,400 అట్లా ఇస్తారు అనమాట. చూద్దాం మనం అక్కడికి పోయిన తర్వాత ఫెరీకి వెళ్ళాలి మనం ఫస్ట్గా. తర్వాత బ్లాక్ మార్కెట్ మేము ఇప్పుడు ఫెర్రీ దగ్గరికి పోతున్నాం. చూడండి ఒక బైక్ మీద ముగ్గురు పోతున్నాము. ఈ బైక్ వాట్ ఈస్ ద బైక్ నేమ్? బోడా. ఇక్కడ బోడా అంటారంట ఇలా బైక్ మీద వెళ్ళడాన్ని. చూడండి ఎలా వెళ్తున్నామో. బైక్ ఆగిపోయింది మధ్యలో. అగైన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. బస్ వచ్చిందిరా బాబు వెనక. వీడు మధ్యలో ఆపేడు బండి.
ఇది అగైన్ స్టార్టెడ్ ద బైక్. ఏమైనా లారీ వచ్చి నేను గుద్దింటే అవుట్. మేము పోతుంటే వాట్స్ హ్యాపెన్ బ్రో? వాట్స్ హ్యాపెన్? ఒకవేళ వాడు వెనుక నుంచి గుద్దింటే అవుట్. ముగ్గురు. వాట్ యు డు? ఓకే, మేము దగ్గరికి అయితే వచ్చినాము. మొత్తానికి దగ్గరికి వచ్చి ఆపిండు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నియర్ బై టు ద స్టాప్. So from here we are going to board a matatu to town. That is around 17 kilometers. Will take around 40 minutes because of the bad roads. We are repairing our road. Okay. Then from town to the ferry is around 5 minutes. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వీడు ఆపిండు కదా, ఇక్కడ నుంచి మటాటా ఎక్కాలి. మటాటాస్ అంటే వ్యాన్లను మటాటాస్ అంటారు, బైక్లని బోడా బోడా అంటారు. తర్వాత ఇప్పుడు మనం అది ఎక్కి సిటీ మధ్యలోకి వెళ్ళి మధ్యలో నుంచి టేక్ టు ద 5 minutes ఫెర్రీ అంటే పెద్ద పెద్ద బస్సులను కూడా ఎక్కించుకొని తీసుకుపోతారు అనమాట లోపలికి. అది మీకు చూపించబోతున్నాను. మన ఇండియాలో కూడా ఉంటుంది కానీ చాలా తక్కువ, రేర్గా ఉంటుంది. ఇక్కడ చాలా క్రౌడీగా ఉంటుంది లోపల. చూపిద్దాం. దట్ ఈస్ ఎ వెరీ ఈజీ రైట్ getting the ferry? Yeah, very easy. But too much crowd. Yeah. There is too much crowd. So many members. So many people. Yeah, so many people. You will see it. You will witness. Yeah, look at that. How close. అరే ఎంత దగ్గరగా వస్తున్నారు తెలుసా, గుద్దేయడానికి వస్తున్నారా నాయన. I think you should sit here. ఇది మటాటో అనమాట. ఈ వ్యాన్ ఇక్కడ నుంచి మనం సిటీ సెంటర్కి వెళ్ళాలి. ఈ వ్యాన్ ఉన్నారా, వీటినన్నింటిని మటాటాస్ అంటారు. నేను ఇంతకుముందు కూడా చూపించిన కదా. లోపలికి ఎక్కి మనం సిటీ సెంటర్కి వెళ్ళాలి. వి గో టు ద సిటీ సెంటర్, రైట్? Yes. So what do you think you sit here? ఓకే, ముందర కూర్చోమంటున్నారు కొంచెం కవర్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. లోపల కూర్చుంటా. అబ్బా చూడండి, నన్ను తీసుకోండి, నన్ను పెట్టుకోండి, నేను కెమెరామెన్గా చేస్తా ఉంటాను. నాకెందుకు రా నువ్వు కెమెరామెన్. ఇది అన్నమాట. చూడండి ముందర పోతున్నాయి కార్లన్నీ. ఈ కార్లన్నీ ఫెరీలోకి ఎక్కబోతున్నాయి. ఫెరీలు అంటే పడవ అని చెప్పినా కదా. అగో లైన్లో నిలబడ్డాయి అనమాట. అక్కడ కనిపిస్తుందా? ఇదంతా లైన్. ఆ లైన్లోకి వెళ్ళి పడవలోకి ఎక్కుతాయి. చూద్దాం. ఈ పెద్ద ట్రక్ కూడా, దిస్ ట్రక్ ఆల్సో రైట్? దిస్ ట్రక్ ఆల్సో గోయింగ్ టు ద ferry. Oh, all of them are waiting to board the ferry. Ferry is free, right? Ferry is free. Humans only. Ferry. Only cars are not paying. They pay according to their ఫెర్రీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదనమాట ఫెర్రీ ఎంట్రన్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ సెకండ్ హ్యాండే. అన్నీ సెకండ్ హ్యాండే. కొనుక్కునేవి తప్ప, పల్లీలు తప్ప అన్నీ సెకండ్ హ్యాండే. ఇప్పుడు మనుషులు అందరు ఎక్కుతున్నారా, అందరు ఫ్రీ అనమాట. చూడండి అందరు వెయిట్ చేస్తున్నారు అంట ఫెర్రీ కోసం. ఇంకో ఫెర్రీ వస్తుంది, ఉట్లాడకండ్రా బాబు, ఇంకో ఫెర్రీ వస్తుంది, దాంట్లో వెళ్ళిపోండి అని చెప్తున్నారు అక్కడ మైక్లో. సెకండ్ ఇది వచ్చి అవుతుంది, ఇది వెళ్ళిపోతుంది. తర్వాత ఈ వ్యాన్ చూడండి, ఇంకోటి ఉండగానే ఇంకోటి వస్తుంది. ఇదంతా ఫెరీలో లోపల ఎలా ఉంది చూడండి. అవన్నీ వచ్చి ఆగిపోయినాయి. ఇలా నిలబడితే అవతలకి వెళ్ళి దిగిపోతాయి. ఇలా ఎక్కుతున్న పైకి. పైననేమో ఒక చిన్న చైర్స్ ఉన్నాయి అనమాట. మన పైన కూడా తిరిగి కూడా చూసుకోవచ్చు. చూడండి ఎలా ఉన్నాయి చైర్స్. గవర్నమెంట్ చూడండి అక్కడ దిగుతున్నాయి ఫెరీలు. అక్కడ దిగుతున్నాయి చూసారా, మీకు కనిపిస్తుందా? ఇక పెద్ద పెద్ద ట్యాంకర్లు. ఇది ఫెర్రీ అనమాట. ఇంత పెద్ద ఉంది చూడండి. చూడండి అది ఉండగానే ఇంకొక ఫెర్రీ వచ్చిందన్నమాట.
అది ఉండగానే ఇంకొక ఫెరీ వచ్చింది చూడండి ఎలా ఉంది. అక్కడ ఒక ఫెరీ ఉంది, కాకపోతే అది గవర్నమెంట్. చూడండి ఎలా ఉన్నాయి అన్నీ. ఈ చైర్స్ అన్నీ ఎక్కడైనా కూర్చోవచ్చు మనం ఫ్రీగా. సిట్ ఎవ్రీవేర్ రైట్? Yes. We sit everywhere. Whatever you want. We sit anywhere. Okay. Anyone can sit anywhere. ఇది ఇండియన్ ఓషన్ అంటే చూడండి సముద్రం. ఇది చిన్న సముద్రంకి అవతలి తల కాలువలాగా ఉండిపోయింది. అవతలికి తల ఫెర్రీలు పెట్టి అవతలికి తల తీసుకెళ్తున్నాడు బ్రిడ్జ్ లేకుండా. ఇది కూడా మంచిదే. అప్పుడు పెద్ద షిప్ కూడా ఉంది మీకు కనిపిస్తుంటే చూడండి అలా. పెద్ద షిప్ కనిపిస్తుంది. దిస్ ఇస్ అ గుడ్ ఐడియా టు ద ఫెర్రీ. And without bridge we are going to the place and other side, this side to shift their vehicles. They're good, but taking too much time. Yeah, it's taking too much time. Yeah, but because of that one, you know, they are normally two. But because of that one they cannot come. You see here, it has blocked that part. Yeah. What? బంగాళాఖాతం. ఇది ఇండియన్ ఓషన్ అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇండియాకి వెళ్ళిపోవచ్చు మేము. ఇఫ్ యూ గో టు ద షిప్ you directly go to the India. Yeah. Why is it called the Indian Ocean? Yeah. You tell us. Maybe that's why that is a nearby India. That's why they're Indian. No, that's not true. I will tell you the truth. నేను చెప్తా నిజమే ఏందో తర్వాత. You should tell us. Yeah, I will tell. Why is it called the Indian Ocean? Yeah, that is because of the Indian Ocean. Why? Why? What is it? Why you know the reason? You know the reason? You know the reason? No, I don't know. Then why India? Why Indian Ocean? Maybe that is connected to the India. That's why that is the Indian Ocean. See the other side. చూడండి ఎలా ఉందో. మొత్తం ఇలా అన్ని చైర్లు ఉన్నాయన్నమాట. తను నాకు గైడ్ చేయడానికి వచ్చాడు. చాలా మంచిగా అనిపించింది. ముందర నుంచి మీకు వీడియో తీస్తా చూడండి. అక్కడ వస్తుంది ఫెర్రీ. అక్కడ వస్తుంది చూడండి ఫెర్రీ. ఆ ఫెర్రీ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అక్కడ కూడా ఎక్కుతున్నాయి చూడండి వెహికల్స్. అక్కడ కూడా వెహికల్స్ ఎక్కుతున్నాయి. వెహికల్స్ వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ దింపుతాయి. మళ్ళీ ఇక్కడ ఎక్కించుకొని అక్కడ దింపుతాయి. అక్కడ ఎక్కించుకొని ఇక్కడ ఎక్కించుకొని అక్కడ దింపుతూనే ఉంటాయి. ఇదే అనమాట వాటి మెయిన్ ఉద్దేశం. చూడండి సముద్రం అక్కడ కనిపిస్తుందా? పెద్ద పెద్ద షిప్స్ అన్ని తిరుగుతున్నాయి. అందరు విచితంగా చూస్తున్నారు నేను కెమెరాని పెట్టుకుంటే. చూడండి ఎలా వెళ్తున్నాయి కదా. చూడండి ఇక్కడ కింద ఎలా వెళ్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కింద ఫెర్రీ అన్నమాట. ఈ ఫెర్రీలో అవతలకి ఇదంతా ఇండియన్ ఓషన్. అవతలకి ఇద్దరికి వెహికల్స్ తీసుకెళ్తారు. బ్రిడ్జ్తో పని లేకుండా ఫెర్రీలో తీసుకెళ్తారు. ఇది ఫెర్రీ. ఇప్పుడు చూడండి ఎలా వెళ్తున్నారు. చూడండి ఎలా వెళ్తుంది. ఇప్పుడు చూడండి అందరూ స్టార్ట్ చేసిన కదా అది కిందకి డౌన్ అవుతుంది. తర్వాత వెళ్ళిపోవచ్చు అన్నమాట అందరు వెహికల్స్. చూడండి బంగాళాఖాతం అది ఇండియన్ ఓషన్ అనమాట. ఈ ఇండియన్ ఓషన్లోకి ఈ ఫెర్రీని ఎందుకు యూజ్ చేస్తున్నారంటే జనరల్గా మనము బ్రిడ్జ్ యూజ్ చేయొచ్చు. కాకపోతే పెద్ద పెద్ద షిప్పులు కూడా ఇలా క్రాస్ చేయడానికి వస్తాయంట. ప్రతిసారి బ్రిడ్జ్ ఎత్తాలంటే చాలా కష్టం అవుతుంది. చాలా పవర్ ఖర్చు అవుతుంది. అదేదో ఫెర్రీ పెట్టినామంటే అవతలికి ఇతలికి వెహికల్స్ తర్వాత హ్యూమన్స్ ఇద్దరిని చేసుకోవచ్చు అని ఇలా పెట్టింది అనమాట. చూడండి ఎన్ని ఫెర్రీస్ ఉన్నాయి. దాదాపు ఒక 10 ఫెర్రీస్ ఉన్నాయి అనమాట. అక్కడ చూడండి అక్కడ కూడా ఫెర్రీస్ కనిపిస్తున్నాయి మీకు. దానివల్ల ఇప్పుడు మనం అక్కడికి వెహికల్స్ తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఈజీగా ఉంటుందని ఇలా పెట్టారనమాట. చూడండి ఎలా ఉందో మొత్తం. ఇదంతా షాపింగ్ అనమాట. అండ్ వాట్ ఈస్ సమోసా విత్ బీఫ్? సమోసా విత్ బీఫ్? ఓ నో, వీ డోంట్ ఈట్ బీఫ్. Indians no eat the beef. Samosa with beef. With green grams. Oh, we add the green grams. It's not everyone. With the green grams. Look at this. ఓబ్బో ఎండిపోయిన చేపలు ఎలా కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ ఎండిపోయిన చేపలు చూడండి. అవి చేపలను ఎలా పెట్టిండ్రు. అయ్యో అసలు ఏదో నరికేసిండ్రు మొత్తాన్ని. చూడండి దిస్. అయ్యా శుభన్ ఎలా ఉన్నాయో చేపలు. వెరైటీ కట్ చేసి పెట్టుకున్నాం. ఎన్ని స్ట్రీట్ ఫుడ్స్. How much? 30 shillings. 30 shillings go to beach. But it's going come back. It's taking the time. Maybe
Going to the night time? No, it's saying it is like 5 minutes Oh, 5 minutes. from here. Then go. We go. Yeah. Go with. Yeah. How much beat? 30 bob. 30 bobs అంటే 30 shillings అని అర్థం. వెళ్తున్నాం వాళ్ళ లోపలికి కూర్చొని ఆటోసే వీటి ఆటోని వీళ్ళు టుక్ టుక్ అంటారు. దిస్ ఈజ్ టుక్ టుక్. ఇన్ ఇండియా దిస్ ఈజ్ ద ఆటో. ఇండియాలో దీన్ని ఆటో అంటారని చెప్తున్నా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బీచ్? Shelly. It's called Shelly Beach. షెలీ బీచ్. Shelly Beach. షెలీ This బీచ్ is the south coast. ఓ సౌత్ కోస్ట్ ఆఫ్ Coast part of Mombasa. ముంబాసాలో సౌత్ కోస్ట్ స్పాట్ అంటారు. తెలుసు కదా ముంబాసా Yeah. కెన్యాలో ఉందన్నమాట. కెన్యాలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిటీ రైస్ ముంబాసా. Yeah. ముంబాసాలో మాత్రమే ఈ బీచ్లు ఉంటాయి అన్నమాట. మీరు కెన్యా వచ్చిన తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే What? You're saying you take the most. GoPro. యా దిస్ ఇస్ ఎ GoPro. యూ లైక్ యూట్యూబ్? Yes, I like it. Where are you from? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అండ్ యూ ఆర్ ద లోకల్ guy? Yeah. ఓకే ముంబాసా. హౌ ఇస్ ద ముంబాసా? Mombasa is very good. అండ్ వాట్ ఈస్ దిస్ ప్లేస్ నేమ్? Name, Kwetu Beach. Kotti Beach. Kwetu. Kwetu. Yes. You like this beach? What's your YouTube channel name? It's a Navlogs Telugu. That is a regional language. My regional language. Regional language. That is my part of Indian, some part of place. That is called a Telugu language. We are talking Telugu, in I Telugu. know. Yeah, Telugu. You know that? Yeah. That's I know great, man. Telugu. Thank you. Telugu, Tamil. Telugu, Tamil, Kannada, Yeah. Malayalam. This is the south part of India. Yeah. I'm gonna subscribe to your channel because I want to be a YouTuber. Oh, okay. Again, give me your phone. I will subscribe. No, I have. Take me that. I will wait here. No. My phone is at home. I've just come to swim here. Okay, I will tell you my Instagram. I Tell will me go. your YouTube channel then. Your Instagram. You have an Instagram. You have an Instagram. Yeah, I account, have so an your Instagram. account. Okay, I will write it. Write me your Instagram then I'll follow you there. చూడండి ఇంకో ఫెర్రీ వచ్చింది. మనం వెళ్ళిపోతున్నాం అవతలకి. ఇప్పుడేమో ఇదేమో పైన ఏం లేదనమాట. ఇంతకుముందు పైన అన్ని చైర్స్ అవి ఉండే కదా. ఈ ఫెర్రీకి లేవన్నమాట. ఇది చిన్న ఫెర్రీ. వెళ్ళిపోతున్నాం మనము. చూడండి ఎలా ఉందో. ఇక్కడ వచ్చి కార్లు బైక్లు వచ్చి ఆగిపోతాయి. ఇక్కడ చూడండి పైన కనిపిస్తుంది మీకు. కార్లు బైక్లు ఇక్కడికి వచ్చి ఇది ఆగిపోతాయి. మళ్ళీ అవతల ఒడ్డుకి వచ్చిన తర్వాత కార్లు బైక్లు దిగిపోతాయి అన్నమాట. కనిపిస్తుంది కదా మీకు అందరికీ. చిన్న చిన్న చైర్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చుందాం మనం. We can sit here to see the sea. Yeah, here. అక్కడ కూర్చుందాము. ఇక్కడ కూర్చుంటే మాకు సముద్రం కూడా బాగా కనిపిస్తుంది. ఇలా నుంచి ఎంత లుక్ ఎట్ దిస్ హౌ క్లియర్లీ కెమెరా. Very clear. యా అదనమాట. ఇప్పుడు ఈ ఫెర్రీలో అవతలకి ఇవతలకి తిన్నాం. ఇది ఫెర్రీ మ్యాటర్. బికాస్ ఆఫ్ ద కొన్ని పెద్ద పెద్ద షిప్స్ అవతలకి ఇవతలకి వెళ్తుంటాయి. మధ్యలో నగరం మధ్యలో సముద్రం ఉంది. ఆ సముద్రంకి అవతలకి ఇవతలకి వెళ్ళడానికి బ్రిడ్జి కట్టలేదు. ఎందుకంటే మధ్యలో పెద్ద పెద్ద పడవలు బయటికి వెళ్తుంటాయి అనమాట. ఇది ఇండియన్ ఓషన్ కాబట్టి అక్కడిక్కడికి వెళ్తుంటాయి. వాటికి వెళ్ళడానికి ప్రతిసారి ఇలా ఓపెన్ చేయాలంటే చాలా కరెంట్ ఖర్చు అవుతుంది. అందుకని ఇలా ఫెర్రీస్ పెట్టిండ్రు. దీంట్లో ఎన్నెన్న వెహికల్స్ అటు ఇటు తిరగొచ్చు అనమాట. అందుకే ఈ ఫెర్రీస్ పెట్టిండ్రు. ఈ ఫెర్రీస్ మ్యాటర్ ఇదే అనమాట. అండ్ దిస్ ఇస్ ఇక్కడ ఇది ముంబాసా ప్లేస్. అండ్ వాట్ ఈస్ దట్ ప్లేస్? డికోని. అవతల డికోని. అవతలనేమో ముంబాసా, ఇవతలనేమో డికోని. మీరు ఈసారి కానీ ఎక్కడైనా కెన్యాకి వస్తే ముంబాసాకు వచ్చినట్లయితే ముంబాసాలోనే బీచ్ ఉంటుంది. కెన్యాకి వచ్చినట్లకి చెప్తున్నా. తర్వాత ఇక్కడ ఫెర్రీ కూడా ట్రై చేయండి. చాలా కొత్తగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఫెర్రీ ఇలా తిరుగుతుంటే అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బ్రో టెల్ మీ మై ఛానల్. సబ్స్క్రైబ్. Share, subscribe and share also. All Kenyans, Indians and all the people from the world, please subscribe. Thank you very much for content. Thank you very much. Welcome. కొంచెం అంటే నేను షార్ట్ కూడా పెట్టాను. షార్ట్ కూడా చూడండి యూట్యూబ్లో. అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో నచ్చితే.